ఈ రోజుల్లో మనం ఏ వస్తువు కొన్నా మొదటగా రివ్యూస్ చదివి కొంటాం. ఉదాహరణకి ఒక టీవీ కొనాలన్నా, మొబైల్ ఫోన్ కొనాలన్నా గూగుల్లో రివ్యూస్ చదివి రేటింగ్స్ పెట్టుకుంటాం. కానీ మన రక్షణ గురించి చెప్పే పుస్తకాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకో దాని గురించి చదవం. ఆ పుస్తకం బైబిల్ మాత్రమే. ఇందులో యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చేసిన రక్షణ, విడుదల, స్వస్థత కార్యాలు, బైబిలులో వ్యక్తులు పొందిన ఆశీర్వాదాలు, మేళ్లను, ఇంకా ఎన్నో లెక్కించలేని విషయాలను పొందుపరిచారు. ఒక విధంగా ఈ జనరేషన్ భాషలో చెప్పాలి అంటే అనేక మంది ప్రవక్తలు, సేవకులు, మనుషులు ఆఖరికి శిలువ మీద యేసుక్రీస్తుకి కుడివైపు ఉన్న మారిన దొంగ యొక్క రక్షణ అనుభవం ఈ బైబిల్లో రాశారు. మన రక్షణ అనుభవంలోకి రాకపోవడానికి, జీవితాలలో ఫలించకపోవడానికి కారణం ఆ బైబిల్ చదవకపోవటమే. ప్రపంచంలో ఎక్కువగా కొనబడుతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ మాత్రమే. నేను చెప్పానని కాదు, వేరెవరు చెప్పారని కాదు. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి మాటని చదివి సరైన నిర్ణయం తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్.